పహల్గాం ఉగ్రదాడిపై విస్తృత దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 12 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత ఈ రోజు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాటే. ఆ వెంటనే ఆయన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. 12 రోజుల దర్యాప్తులో ఎన్ఐఏతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థలతో కూడిన బృందాలు దర్యాప్తు జరిపాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు లష్కరే ఉగ్రవాద సంస్థ కలిసి పెహల్గాం దాడికి పాల్పడ్డాయని దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రత్యక్ష సాక్షులు, టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి అరెస్టై జైల్లో ఉన్నవారిని ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఎన్ఐఏ రిపోర్ట్ సిద్ధం చేసింది. పెహల్గాం ఉగ్రదాడిపై విస్తృత దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 12 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత ఈ రోజు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాటే. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. దర్యాప్తు బృందాలు చాలా ముమ్మరటి సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా జమ్మూలోని కోట్ ఫాల్వాల్ అనే జైల్లో ఉన్నటువంటి ఇద్దరు అక్కడ గ్రౌండ్ వర్కర్స్గా ఉంటారు. వాళ్ళంతా కూడా అంటే సభ్య సమాజంలోనే తిరుగుతూనే, సమాజంలో అందరితో మాట్లాడుతూనే తీవ్రవాద కార్యకలాపాలకు చాటుగా మాటుగా వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ వారికి మద్దతుగా ఉంటారు. ఇలాంటి గ్రౌండ్ ఓవర్ వర్కర్స్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరిని కూడా జైల్లో సంప్రదించినప్పుడు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ దాడిలో ఏమన్నా పాల్గొన్నారా, పాల్గొన్నటువంటి వాళ్ళు పక్కనే పెహల్గాం పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి హిల్ ఏరియాలో అంటే పర్వత ప్రాంతాల్లో, కొండల్లో ఏ రకంగా వాళ్ళు దాగి ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి కూడా సేకరించే ప్రయత్నం చేసింది ఈ ఎన్ఐఏ దర్యాప్తు బృందం. ఈ బృందంలో ఫోరెన్సిక్ నిపుణులతో పాటు రక్షణ బలాలు చెందినటువంటి ఇతర నిఘా సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు, వీరంతా కూడా ఒక బృందంగా తయారయ్యి ఆయా సంబంధించినటువంటి అంశాలపై చాలా నిగూఢమైనటువంటి సమాచారాన్ని సేకరించే సత్తా ఉన్నటువంటి ఈ దర్యాప్తు బృందంలో వీరంతా కూడా నిపుణులు ఉన్నారు. వీరందరినీ కూడా పెద్ద స్థాయిలో అక్కడ పెహల్గాంలో ఇప్పటికీ వారంతా కూడా ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వారంతా కూడా సమాచారాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవులు, అదేవిధంగా ఈ పెహల్గాంకి దగ్గరలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 2500 మంది వ్యక్తులను ఒకరొక్కరుగా వారందరితో కూడా విచారణ జరిపి వారిచ్చే సమాచారాన్ని సేకరించి నిగూఢపరచడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 20 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ 20 మందిలో కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని సేకరించే అంటే వీరంతా కూడా 20 మంది కూడా నేరుగా ఈ పెహల్గాం దాడిలో సంబంధం ఉండి ఆ తీవ్రవాదులకు సహకరించినటువంటి వాళ్ళు. మిగిలిన 2500 మంది సమాచారం ఏ రకంగా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, వీరెవరు అన్న సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. వీరిలో నేరుగా 20 మంది ఏ రకంగా అయితే పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులకు సహకరించిన అంశాన్ని రూఢీగా ఒక సమాచారాన్ని సేకరించడం జరిగింది. దాంతోపాటు ఈ మిగిలిన 20 మందిలో ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేశారు. వీరిని మరింత తీవ్రతరంగా లోతుగా విచారించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని ఇప్పటికే సేకరించడం జరిగింది. 1999లో కాందహార్లో హైజాక్ ద్వారా విడుదలైనటువంటి ముస్తాక్ అనే ఒక టెర్రరిస్టు అతను ఇప్పటికే అతను ప్రారంభించినటువంటి ఉల్ ఉమర్ అనే ఒక తీవ్రవాద సంస్థ కూడా నిషేధించడం జరిగింది. ఆ ఉల్ ఉమర్ సంస్థ స్థాపించేది అతనే. దాదాపు 100 లొకేషన్స్లో ఈ 70 మంది గ్రౌండ్ వర్కర్స్ ఏ రకంగా పనిచేస్తుంటారో వారిలో ఈయన కూడా ఉన్నారు. అయితే ఈయన ఆస్తులు, ఈయన చెందినటువంటి నివాసాలను కూడా పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు బృందాలు దాడి చేయడం జరిగింది, సోదాలు చేయడం జరిగింది, మరింత సమాచారం కూడా సేకరించారు. ఈ రకంగా ముమ్మర వంటి ప్రయత్నాలు చేసి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ పెహల్గాం దాడిలో పాల్పడినటువంటి తీవ్రవాదులు అక్కడ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఉన్నట్లుగా సమాచారం రూఢిగా తెలుసుకున్నటువంటి దర్యాప్తు బృందాలు దీనిపై తదితర కార్యాచరణ ఏ రకంగా ఉండాలనిపై కూడా ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే వీరు కూడా చాలా అంత తేలిగ్గా ఏమాత్రం కూడా పట్టుబడని పరిస్థితిలో ఉండేందుకు గాను పెద్ద ఎత్తున వనరులను కూడా సమకూర్చుకోవడం జరిగింది. కనీసం నెలల పాటు కూడా దాగి ఉండేందుకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కానీ, ఇతరత్ర మందుగుండు సామాగ్రి కానీ, లేకపోతే ఆయుధాలు కానీ వీటన్నిటి కూడా సమకూర్చుకొని వాళ్ళంతా కూడా అక్కడ ఆ కొండ ప్రాంతంలో దాగి ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీరిని ఛేదించే ప్రయత్నం
ఏ రకంగా ఉండాలనే అంశంపై ఒక కార్యాచరణ త్వరలోనే రూపొందించుకునేందుకు ఈ ఎన్ఐఏ అంటే జాతీయ దర్యాప్తు బృందం చేసినటువంటి సర్వే లేకపోతే విచారణలో కొన్ని విషయాలను ఆధారం చేసుకుని ఆ కార్యాచరణ రూపొందించుకునేందుకు అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాల నుంచి అంతరం సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఎన్ఐఏ బృందం, జాతీయ దర్యాప్తు బృందం, ఫోరెన్సిక్ నిపుణులు వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఈ విచారణలో వెల్లడైనటువంటి అంశాలను ఆధారం చేసుకొని తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఆ మేరకే కేంద్ర హోంశాఖ మంత్రిని ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ ఈరోజు రాత్రికి వరకు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా హోంమంత్రిని కలిసి ఆ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత తదంతర కార్యాచరణ ఏ రకంగా ఉండాలనే అంశంపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశంగా తెలుస్తుంది. ముఖ్యంగా 12 రోజుల పాటు జరిపినటువంటి ఈ జాతీయ దర్యాప్తు సంస్థలో వెల్లడైనటువంటి అనేక అంశాలు తదుపరి కార్యాచరణకు మూలం కాబోతున్నాయి. దాన్ని ఆధారం చేసుకునే పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకునే అవకాశం ఉందని మాత్రం చాలా రూఢిగా తెలుస్తుంది.